కీర్తనలు 27వ అధ్యాయము 13వ కీర్తన. 27వ కీర్తన 13వ వచనం. ఇరవై 27వ కీర్తన 13వ వచనం. కీర్తనలు 27వ అధ్యాయం 13వ వచనం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యం తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. ధైర్యం తెచ్చుకొని హృదయం నిబ్బరముగా ఉంచుకును. నూట 18వ కీర్తన 17వ వచనం. 118వ కీర్తన 17వ వచనం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. 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 యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణముకు అప్పగింపలేదు. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. రోమాపత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవలను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపబడి అయితే మృతుల్లో నుండి సజీవులనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవలను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపబడి అయితే మృతుల్లో నుండి సజీవులనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగింపుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి.
మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపబడి అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగింపుకుని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 32వ వచనం. 24వ అధ్యాయం 32వ వచనం. అంజూరపు చెట్లను చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంత కాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే వీరి సంగతులన్నీ జరుగుతా చూచుతున్నప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంత కాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే వీరి సంగతులన్నీ జరుగుతా చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృదుడైనటిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను. మరియు మరణపు యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృదుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృదుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి.
మాట్లాడయా యేసు మాట్లాడయా, వాడుకోయా నన్ను వాడుకోవయ్యా. మాట్లాడయా యేసు మాట్లాడయా, వాడుకోవయ్యా నన్ను వాడుకోవయ్యా. నూతనమైన అభిషేకం నింపు దేవా, బలమైన కార్యములు జరిగించు దేవా. నూతనమైన అభిషేకం నింపు దేవా, బలమైన కార్యములు జరిగించు దేవా. మాట్లాడయా నన్ను మాట్లాడయా, వాడుకోవయ్యా నన్ను వాడుకోవయ్యా. మాట్లాడయా యేసు మాట్లాడయా, వాడుకోవయ్యా నన్ను వాడుకోవయ్యా. కొండ మీద మోసేతో మాట్లాడవయ్యా, నీ ప్రజలను అప్పగింపనడిగావయ్యా. కొండ మీద మోసేతో నీ ప్రజలను అప్పగింపనడిగావయ్యా. నడిపించయ్యా నన్ను కూడా నడిపించయ్యా, నీ వాక్కుతో నన్ను నడిపించయ్యా. నడిపించయ్యా నన్ను కూడా నడిపించయ్యా, నీ వాక్కుతో నన్ను నడిపించయ్యా. మాట్లాడయా యేసు మాట్లాడయా, వాడుకోవయ్యా నన్ను వాడుకోవయ్యా. మాట్లాడయా యేసు మాట్లాడయా, వాడుకోవయ్యా నన్ను వాడుకోవయ్యా. నశించే ఆత్మలకై దిగి వచ్చావయ్యా, నశించిన ఆత్మలను వెలిగించావయ్యా. నశించే ఆత్మలకై దిగి వచ్చావయ్యా, నశించిన ఆత్మలను వెలిగించావయ్యా. వెలిగించయ్యా నన్ను కూడా వెలిగించయ్యా, నీ వాక్కుతో నన్ను వెలిగించయ్యా. వెలిగించయ్యా దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా రెండు చేతులు చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా అందరూ ఎత్తి చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు దాకా వాక్యమైనటువంటి మీ అందరికీ ఈ పునరుద్ధాన ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు ప్రభు మాట్లాడుతున్నారు కదా. ఎక్కువసేపు కాకుండా ఒక అర్ధ మాత్రమే దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా మొదటి తిమోతి చదువు. మొదటి అధ్యాయం. అందరూ బైబిల్ చేద్దాం. మొదటి తిమోతి మొదటి అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన
నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞత స్తుతులు. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు మనమందరము దూషకులము, అనేకులను దూషించిన వారము, అనేకులను హింసించిన వారము, అనేకుల మీద అబద్ధ సాక్ష్యము చెప్పిన వారము, అనేకులను ఉచితముగానే వారి మీద నిందలు మోపిన వారము. మన దేవుడు ఎవరయ్యా అంటే నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వారిని గుడ్డిగా నమ్మేవాడు. దేవునికి స్తోత్రం. మనల్ని నమ్మకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళము కాదు. మంచి వాళ్ళమైతే ఉండేవాళ్ళమే. మనం మంచి వాళ్ళము కాదే. మంచి వాళ్ళము కాకపోయినప్పటికీ, ఇతరులను దూషిస్తున్న వారమైనప్పటికీ, ఇతరులను ద్వేషిస్తున్న వారమైనప్పటికీ, ఇతరుల మీద నిందలు మోపుతున్న వారమైనప్పటికీ, ఇతరుల మీద అబద్ధము చెప్పుతున్న వారమైనప్పటికీ, మన ఇష్టానుసారముగా జీవిస్తున్న వారమైనప్పటికీ, సావుకు సిద్ధమైనటువంటి వారమైనప్పటికీ, మనల్ని ఆయన ఏం చేశాడంటే ఆయన ప్రేమించాడు, మనల్ని నమ్మాడు, ఆయన ఉచితమైన పరిచర్యలోనికి మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలట? ఎలా ఉండాలని పౌలు గారు అనుకున్నాడు. ఎలా ఉండాలని ఆయనే సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఆయనే సాక్ష్యం చెప్పుకొని ఎక్కడ పొదిగిపోయినట్లుగా ఆయన రాసినటువంటి ఒక 13 పత్రికల దాకా ఉన్నాయి. వాటిలో ఎక్కడ వీచమంతా కూడా కనిపించదు. దేవునికి స్తోత్రం. పొదిగిపోయినట్లుగా ఇప్పుడు చెప్పే సాక్ష్యము ఎక్కడ తన జీవితం అంతమయ్యేంత వరకు ఎక్కడ తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నట్లుగా మనము ఏ పత్రికలో కూడా కనుగొనలేము. దేవునికి స్తోత్రం. ఆయన ఎలాగైతే నమ్మి మనల్ని పరిచర్యకు పిలిచాడో, ఆ పరిచర్య మనకు అప్పగించాడో, ఆ నమ్మదగిన పరిచర్యను మన ద్వారా జరిగిస్తా ఉన్నాడో, దానికి ఎలా బతికాడంట? చదవండి అన్నమాట. ఎలా చదవండి అన్నమాట. పూర్వము దూషకుడును ఎదురు పెట్టి కింద చదవండి. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని వాటన్నిటినీ మన దేవుడు కనికరించి వాటన్నిటినీ తుడిచి వేసునుగాక. దేవునికి స్తోత్రం. మన మీద మోపబడినటువంటి పాపములను, మన మీద మోపబడినటువంటి శాపములను, మన మీద మోపబడినటువంటి దుష్టత్వమును, మన మీద మోపబడినటువంటి దుష్కార్యములన్నీ ఏం చేశాడంట? ఆయన కనికరించి ఆయన కనికరము వలన మన దోషములన్నీ కొట్టివేశాడట. దేవునికి స్తోత్రం. ఏం చేశాడట? మన దోషములన్నీ కొట్టివేసి కనికరించాడట. మన మీద మోపబడినటువంటి, మనకు దేవుని మార్గంలో ఏవైతే మనల్ని అడ్డగిస్తున్నాయో, ఆటంకపరుస్తున్నాయో, వాటన్నిటినీ అడ్డము లేకుండా తొలగించాడట.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రికలో ఆ మాట ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచ్చిన చూద్దాం అన్నమాట. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండి. కొలస్సీలకు రాసిన పత్రిక 18 అన్నారు. చూద్దాం. చదువు. 2:18 అతి వినయాసక్తుడై దేవదూత రాగమని యందు. అది కాదు, ఆ 3లోనే సిలువకు వేసి మన దోషములన్నీ కొట్టెను అనే మాట అక్కడ ఉంటుంది. ఒకరు చదువుదాం. ఆ వచనం కొంచెం కనిపిస్తుంది. చూడండి, అక్కడ మన పాపములను మన దోషములను బహాటంగా సిలువకు వేసి కొట్టెను అనే మాట కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది. ఎవరైనా మీకు సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దేవునికి స్తోత్రం. దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద మనకు రుణముగాను మన మీద విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న శేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపచేశాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎవరమి? దోషములు మీ నోటికి చెప్పండి. దోషములు కొట్టివేయబడిన వారము. దేవునికి స్తోత్రం. ఎవరికి వారి ఆ మాట చెప్పండి. ఎవరికి వారే నా దోషములు ఆయన సిలువలో కొట్టివేయబడ్డాయి. నా దోషములు ఆయన సిలువలో కొట్టివేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. మన మీద దోషము మోపిన వాడు సిగ్గుపడవలసిందే కానీ మనము దోషులము కాదు. మన మీద దోషము మోపలేదు మన ప్రభు దోషము మోపలేదు కానీ ఆయన మన దోషములన్నిటినీ, మన శాపములన్నిటినీ, మన పాపములన్నిటినీ యేసు మార్గములో మన గట్టుగా ఉన్న వాటిని అన్నిటినీ సిలువకు యేసి మేకులతో కొట్టాను. దేవునికి స్తోత్రం. ఆయన వలన మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆయన సిలువ వేసిన దానిని బట్టి, ఆయన సిలువను వెంచుకున్న దానిని బట్టి, ఆయన సిలువ ఎక్కిన దానిని బట్టి, సిలువలో కాచిన ఆ రుధిరమును బట్టి, సిలువలో కాచినటువంటి తన రుధిరమును బట్టి మనం ఎవరమై ఇప్పుడు ఉన్నామని వాక్యం చెప్తుందంటే మనము దోషము లేని వారము. దేవునికి స్తోత్రం. దోషము లేని వారు ఎలా బ్రతకాలంటే దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మనకి స్పష్టంగా మనకు అర్థం కావాలి. ఇప్పుడు మనం ఎవరమి? ఈ వాక్యాన్ని బట్టి మనం ఎవరమి? దోషము లేని వారము. పాపమిక మన మీద ప్రభుత్వము చేయటం లేదు. పాపము మన మీద ఇంకా ప్రభుత్వము చేయదు, చెయ్యచాలదు. ఇంకా
ఇంకా పాపము నీ మీద ప్రభుత్వం చేస్తుంది అంటే నువ్వు సిలువను నమ్మలేదు, సిలువ దగ్గరకు రాలేదు, సిలువ రక్తములో నువ్వు కడగబడలేదు. సిలువ రక్తములో కడగబడిన వారి దోషములన్నీ సిలువలో కాచిన ఆ రుధిరము ద్వారా మన పాపములన్నీ ఆయన మన మీద పోయబడినటువంటి తన రక్తములో కొట్టుకుపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరమంటే నిర్దోషులము. దేవునికి స్తోత్రం. ఎలా బ్రతకాలి ఇప్పుడు? ఎలా బ్రతకాలి చెల్లి? ఎలా బ్రతకాలి ఇప్పుడు? ఎలా బ్రతకాలి? ఒకప్పుడు మనం పాపులమే, ఒకప్పుడు మనం పాపం చేసిన వారమే, ఒకప్పుడు మోసం చేసిన వారమే, ఒకప్పుడు హింసకులమే, ఓసులు పెట్టిన వారమే, హానికరులమే. ఎక్కడికి ఓసులు పెట్టిన వారమే. ఓసి పెట్టి చూస్తున్నారా అన్నవారమే. ఇప్పుడు ఎవరన్నా మనం? ఎవరని ఇప్పుడు ఎవరన్నాను? దోషము లేని వారము అంటే అక్కడ ఒక చిన్న మాట అక్కడ ఉంది. మీరు దానిని దాటి వచ్చారు. ఎలా ఉందా అంటే ఆయన స్వభావము మన మీదకి వచ్చినట్లుగా మాట ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఆయన స్వభావము మన మీదకి వచ్చినట్లుగా అక్కడ ఆ మాట అసలు మళ్ళీ ఒక్కసారి దాన్ని చదువుతూ వస్తే నేను ఆ మాట మీకు దొరుకుతుంది. ఆ మాట ఇక్కడ కొలస్సీలకు రాసిన దాంట్లో మరియు అపరాధ వలన మళ్ళీ ఎరిగిపోయాం. ముందుకు రావాలి. ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా దేవునికి స్తోత్రం. ఆయనతో స్వభావము కలిగిన వారమై, ఆయన స్వభావం మన మీదకు వచ్చిన వారమై, ఆయన మనసు మనకు వచ్చిన వారమై, ఆయన శిలువలో కాచిన రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా మనము కూడా పాతి పెట్టబడిన వారమైతే మనము కూడా ఆయనతో పాటు ఆయన ఎలాగైతే మరణించి 3 దినాలు సమాధిలో ఉంచబడ్డాడో అలాగనే నువ్వు కూడా ఆ సమాధి చేయబడిన దానమైతే 3వ దినాన నా ప్రభువు ఎలాగైతే లేచాడో అలాగనే ఆయన స్వభావం అంట మనలోనికి వచ్చిందట. దేవునికి స్తోత్రం. ఇక్కడ కాకుండా కానీ ఇందాక చదివినటువంటి మాటలోనే ఒక్క మాట ఉంది, ఒక్క చిన్న పొర్లే, ఒక చిన్న మాట అక్కడ. ఆ మాట మనకి అర్థం కాకుండా దాటి వచ్చేసాం మనం. ఆ 14 నిమిషాలు 2:14. మరియు అపరాధముల వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకుతో సిలువకు పట్టెను. దాని మీద సేరాతను తుడిసి వేసి మనకు అడ్డముకు లేకుండా దానిని ఎత్తివేసెను. మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపచేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట్లాడుతుంది. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత ఇషియోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా ఏడుకు కనపరిచి
వచ్చారు. దేవునికి స్తోత్రం. మన మీద ప్రభుత్వం చేస్తున్న వారందరినీ అపవాది వాయుమండల శక్తుల అధికారులందరినీ ఆయన ఏం చేశారట? బాహాటంగా ఆయన సిలువకు వేసి కొట్టాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు 2-3 సార్లు చదివించాను అంటే, మనం ఆయన మరణము ద్వారా, ఆయన సిలువలో ఖర్చిన రక్తము ద్వారా, ఆయన సిలువలో మన కొరకు ఆయన చూపించినటువంటి ఆ విధేయత ద్వారా మనకు ఏమొచ్చింది అంటే, మన పాపములో, మన దోషములో, మనకు ఏదైతే క్రీస్తుకి మనకు అడ్డుగా ఉన్నాయో అడ్డు తొలగించాడట. దేవునికి స్తోత్రం. అడ్డు తొలగించాడట. అడ్డు ఎలా తొలగించాడంటే, అది ఆ రోజు క్రీస్తుని సిలువ వేసినప్పుడు ఆ మధ్యాహ్న కాల సమయంలో ఎప్పుడైతే ఆయన మరణము ఆయనలో నుంచి జీవము వెళ్ళిపోయిందో అప్పుడట దేవాలయంలో ఉన్నటువంటి తెర 2గా దానంతటదే చీలిపోయిందట. దేవునికి స్తోత్రం. అప్పుడే మన మీద పాపములు తొలగిపోయాయి. అప్పుడే మన మీద శాపములు కొట్టివేయబడ్డాయి. అప్పుడే మనకు ఆయనకు అతి సమీపమైన వారిగా మనల్ని దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎలా ఉండాలా? దేవుని స్వభావం కలిగిన వారమై, దేవుని స్వభావం మనలోనికి వచ్చి మనం ఆయన ఎలాంటి స్వభావం కలిగిన వాడో అలాంటి స్వభావం కలిగిన వారమై మనము ఉండాలా లేదా? దేవునికి స్తోత్రం. అలా ఉండాల్సినటువంటి మనము ఏం చేస్తున్నాము? కొరింథీయులకు రాసిన ఎప్పుడు మనం చదువుకుంటున్నటువంటి మాట, ఎప్పుడు వరుసగా మన బల్లారాధన కార్యక్రమంలో ఆ మాట లేకుండా మనం ముందుకి అడుగు వేయలేము. ఆ మాట మనం చదువుకుందాం ఒకసారి. ఆ మాట మనం ఒకసారి చదువుకుందాం. అది ఎవరికి ఇవ్వబడింది అంటే, ఆయన సిలువలో ఖర్చినటువంటి రక్తము ద్వారా పాపము కొట్టివేయబడిన వారు ఎవరైతే ఉన్నారో, పాపము దోషము కొట్టివేయబడిన వారు ఎవరైతే ఉన్నారో వారి కొరకంట మన దేవుడు ఆయన ఎప్పుడైతే మరణించారో అప్పుడు బ్రతికినటువంటి మనందరికీ ఆయన ఆహారముగా మార్చబడ్డాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి 11వ అధ్యాయము 23వ వచనంలో ఒక్క మాట, చిన్న మాట. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. నేను పొందితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలా పొందాడంటే మీకు నేను అప్పగించిన దానిని, అది ఎలా పొందానంటే ప్రభువు వలన నేను పొందాను. ఆ ప్రభువు వలన పొందినటువంటి నీవు కూడా ఆయన శరీరమును భుజిస్తున్నటువంటి నీవు కూడా ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అంటే, నా ప్రియ దేవుని పిల్లలారా, నా ప్రియమైన చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ద్వారాగానే కుటుంబానికి ఏమొస్తుంది? ఎవడో ఒకడు తగులుకుపోయాడు అనుకోండి, ఆ కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఎవడో ఒకడు తగులుకుపోయాడు అనుకోండి, ఎవడో ఒకడు తాగుబోతుగా తిరుగుతూ తగులు తెచ్చుకుంటున్నాడు అనుకోండి, ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? కుటుంబం మీద పడుతుంది. కుటుంబం మొత్తాన్ని, ఇలా ఏం కుటుంబం? ఈ చెడిపోయిన కుటుంబం, ఏం కుటుంబం? తాగుబోతుల కుటుంబం. వీళ్ళు మంచోళ్ళు అయితే వాడు ఎందుకు అలా అవుతాడు? వీళ్ళు మంచోళ్ళు అయితే ఆ మనిషి ఎందుకు అలా తిరుగుతుంది? వీళ్ళు మంచోళ్ళు అయితే నడిబజార్లో ఎందుకు ఆ సాక్ష్యం సంపాదించుకుంటుంది అని అంటారా లేదా?
ఒక్కడ తాగుపోతాయి బజార్లో తాగు తీసుకొచ్చి ఇంటి మీద పెడితే ఇంట్లో వాళ్ళు నలుగురు చిగ్గు మాలిన వారై చిగ్గుపడుతూ బ్రతకాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా మన జీవితంలో. అలాంటి వారే వేల కొలది దేవుని ప్రజలలో నుండి ఒకళ్ళో ఇద్దరు దేవుని సన్నిధిలోంచి తొలగిపోయి ఈ లోకముల అవమానకరమైనటువంటి బ్రతుకుతా ఉంటే, అవమానకరమైనటువంటి బ్రతుకుతా ఉంటే ఎవరికి అవమానం వస్తుంది చెప్పండి? నీ కొరకు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మన కొరకు ఏం చేస్తాడో చెప్పండి? మన కొరకు ఆయన ఉచితముగానే తనను తానే ఎవరు బలంతం చేయకుండా, నా పిల్లలు నిర్దోషులు కావాలి, నా పిల్లలు నీతివంతులు కావాలి, నా పిల్లలు యథార్థవంతులు కావాలి, నా పిల్లలు పరిశుద్ధులు కావాలి, నా పిల్లలు లోకములో పరిశుద్ధమైన వారిగా బతకాలి, నా పిల్లలు ఒక పరిశుద్ధమైన గుంపుగా ఈ లోకం ముందు నా పిల్లలు నిలబడాలి అని తనకు తాను ఎవరు బలవంతం చేయకుండా ఆయన శత్రువుల చేతికి అప్పగించబడి ఆ యెరూషలేము పరవీధులలో ఆ గులకరాళ్ళలో ఆయనను లాక్కొని ఈడ్చుకొని పోతా ఉంటే, నీ కొరకు నా కొరకు బలాయించినటువంటి ఆ ప్రభుకు నీవేం చేస్తున్నావు? నా కొరకు నీ కొరకు బలాయించినటువంటి ఆ గొప్ప దేవునికి నువ్వేం చేస్తున్నావు? ఏం మహిమ తీసుకొస్తున్నావు నీ ద్వారా? సాక్ష్యం అడిగితే ఏం చెప్పాలి? ఈ కుటుంబంలో సాక్ష్యం అడిగితే మనమంతా ఏక కుటుంబం అని ఇప్పుడు నేను చెప్పాను. దేవుడికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చాం మనమందరం? ఆయా ప్రాంతాల నుంచి, ఆయా కులాలలో నుంచి, ఆయా జాతులలో నుండి వచ్చినటువంటి మనందరము యేసు ప్రభు రక్తములోనే కడగబడ్డాం. యేసు ప్రభు రక్తములోనే మనమందరము జన్మించాం. యేసు ప్రభు రక్తములోనే మనందరము నిష్కళంకముగా మారినటువంటి మనము ఇంకా నిష్కళంకమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి కళంకము కలిగిన వారై లోకంలో జీవిస్తున్నప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఆ కుటుంబము ఏమి నవ్వుల పలై నడి బజార్లో నీవు ఆ కుటుంబం నీ ద్వారా ఆ కుటుంబాన్ని సిలువ వేస్తూ ఉంటే, బజార్లో నిలబెడతా ఉంటే ఆ కుటుంబం ఏ సాక్ష్యము కలిగిందై ఉంటుంది? పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఒకప్పుడు నేను బతికాను అలాగా, ఒకప్పుడు జీవించాను అలాగా, ఇప్పుడు నేను ఈ పరీక్షని ప్రభు వలన నేను పొందాను. దేవునికి స్తోత్రం. ప్రభు వలన నాకు అప్పగించబడింది. ప్రభు వలన నాకు అప్పగించబడిన ఈ పనిని నేను ఎక్కడ నిర్లక్ష్యం చేసి మరలా పాత జీవితానికి వెళ్ళిపోతే ఈ నమ్మి నాకు ఇచ్చినటువంటి ఆ దేవాది దేవుడు ఏమవుతాడో ఒక్కసారి గమనించారా అంటూ కొరింథీ సంఘాలు తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. నీ సాక్ష్యమును చెప్పగలవా? నువ్వు సాక్షిగా నిలబడగలవా? నలుగురు ఈ సమాజంలో నిన్ను ఏలుబెట్టి చూపించకుండా నువ్వు నిలబడగలవా? నీకు ఒక మంచి సాక్ష్యం ఉందా? ఈరోజు బయటకు వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తాడో లేదో తెలియనటువంటి గ్యారంటీ లేని పరిస్థితులలో, రోజులలో మనం బ్రతుకుతా ఉన్నాం. తిరిగి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు. వెళ్ళిన 2 గంటలకే డెత్ కబురు వచ్చింది. దేవునికి స్తోత్రం. మన మధ్యలోంచి వెళ్ళాడు, చూసిన వారు ఉన్నారు. మన మధ్యలోంచి వెళ్ళిన 3 గంటలకే డెత్ వార్త చూస్తున్నాం. దానికోసమేనా బ్రతుకు? దానికోసమేనా జీవితం? ఒక సాక్ష్యం సంపాదించుకొని బ్రతుకు నీకు లేదా? ఏ సాక్ష్యం సంపాదించుకొని వెళ్ళిపోయావు?
సాక్ష్యము సంపాదించుకొని వెళ్ళిపోతే నీ వెనకున్న వారు ఆ సాక్ష్యాన్ని బట్టి జీవిస్తూ ఉన్నారు. ఆ సాక్ష్యాన్ని బట్టి వారు ధైర్యపరచబడాలి కదా, ఆ సాక్ష్యాన్ని బట్టి వారు నిజాయితీగా బ్రతకాలి కదా, ఆ సాక్ష్యాన్ని బట్టి వారు నీతిగా బ్రతకాలి కదా. మా తండ్రి నడిచినటువంటి మార్గంలో మేము కూడా నడవాలని వారికి ధైర్యం పుట్టాలి కదా. ఆయన ఎవరి తరపున ఉంటాడయ్యా అంటే, ఎవరి మాట వింటాడయ్యా అంటే, ఇరిగి నలిగినటువంటి హృదయము కలిగి ఆయన నమ్మి నీకు అప్పగించినటువంటి ఆ పనిలో నువ్వు నమ్మకస్తుడుగా ఉంటే నీ మాట ఆయన వింటానంటున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. 51వ కీర్తన 17 వచనంలో చూడండి ఒక మాట. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన పని. నీ కానుక కాదు, నీ దానము కాదు, నీ తెచ్చి నీ సంపాదనలోంచి ఇచ్చే కానుక కాదు, సాక్ష్యం. ఇరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి. ఆ బలి ఆయన ఆస్వాదించాలి. నువ్వు తీసుకొచ్చి కుప్పేడ పెడితే ఆ కుప్ప మురిగిపోతే ఉపయోగం లేదు ప్రియులారా. మురిగిపోయేదిగా ఉండొద్దు. ఇరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైనటువంటి బలి. ఇంకా చదువు. ఇరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు ఆలస్యము చేయవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఇరిగి నలిగిన మనస్సు కలిగిన వారి పక్షాన నా దేవుడు పోరాడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఒక వ్యక్తిని నమ్మి ఇక్కడ పౌలు గారిని చూపించాం కదా, ఇంకో వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను. నేను ముగిస్తాను, ఎక్కువ నేను చెప్పనని చెప్పాను కదా. సమయం దగ్గరకు వచ్చింది. నేను చెప్పిన సమయం కొంచెమే ఉంది. ఒక మాట మీరు సర్వించిన తర్వాత ఆ మాట ఇంకొక అరగంట బోధించాలి. మీకు ఇష్టమైతే బోధిద్దాం, లేకపోతే నేను ముగిస్తాను, కష్టపడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి మన దేనత్వాన్ని చూసి మనల్ని దేవుడు ఇక్కడికి పిలిచాడు. నీ మంచితనం కాదు, నీ గొప్పతనం కాదు. నీకంటే మంచి వారు లేరు లోకంలో, నీకంటే ఘనమైన వారు లేరు ఈ లోకంలో. నువ్వే రావటం ఇక్కడికి కావడం. నిన్ను ప్రేమించాడు నా దేవుడు, నిన్ను ప్రేమించాడట. నిన్ను ప్రేమించాడు చెల్లి. నిన్ను ప్రేమించి ఈ లోకములో నుంచి, ఆ పాపములో నుంచి, ఆ శాపములో నుంచి, ఆ శాపకరమైనటువంటి మనసుల మధ్యలో నుండి నిన్ను పరిశుద్ధమైన మార్గంలోనికి, ఒక పరిశుద్ధమైన గుంపులోనికి నిన్ను తీసుకొస్తే ఇంకా రుచిగల పదార్థాలకై అది ఇంకా మనసులోనే ఉందా? ఇంకా ఆ తాగి ఇడిచిపెట్టినటువంటి అలవాటును మార్చుకోలేకపోతున్నావా? ఇంకా అదే నీ మనసులో ఉందా? ఒకప్పుడు రుచి తాగమనే మత్తు కలుగు చేసి వాడో ఈడో తెలియక మాట్లాడినటువంటి ఆ స్వభావమే ఇంకా నీలో మెదులాడుతూ ఉందా? నువ్వు ఎంజాయ్ చేసినటువంటి ఆ ఆలోచన ఇంకా నీ మనసులో మెదులాడుతూనే ఉందా? నిన్ను ప్రేమించాడు కదా నా దేవుడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవా. సొలొమోను దగ్గర పనిచేస్తున్నటువంటి వాడు. సొలొమోను దగ్గర ఒక పనివాడిగా వచ్చిన వాడు. పనిచేస్తున్న వాడికి దేవుడే ప్రేమించి మనుషులు ప్రేమించి ఇచ్చింది కాదు ప్రియులారా.
మనసును ప్రేమించి ఇచ్చింది కాదు. దేవుడే ప్రేమించి ఒక పనివాడికి ఒక బాధ్యత అప్పగిస్తే ఒకటిగా, అంటే సొలొమోను బాధ్యతలో ఉన్నటువంటి ఆ యూదా ఇశ్రాయేలు ప్రజలను ఎడగొట్టి ఇశ్రాయేలీయులను కొందరిని ఒకవైపు, యూదా వారిని కొందరును ఒకవైపు చేసి ఈ పనివాడి చేతిలో పెడితే ఎలా జీవించాలి అమ్మా, ఎలా జీవించాలి? ఒక పనివాడినైనా నన్ను నా దేవుడు ప్రేమించి నాకు ఈ బాధ్యత అప్పగించాడే, ఒక పనివాడునైనా నన్ను ప్రేమించి ఈ యోధా జాతి మీద నాకు, ఈ ఇశ్రాయేలు జాతి మీద నాకు నన్ను నియమించాడే అని ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకాలా? పౌలేం చేశాడు అక్కడ? ఆ మాట గుర్తుపెట్టుకోవాలా? పౌలేం చేశాడు? నన్ను నమ్మి నాకు ఇచ్చిన ఈ పరిచర్య నిమిత్తము నన్ను బలపరిచిన వాని యందే జీవిత కాలమంతయు కృతజ్ఞుడై బతుకుతాను అన్నాడా? కృతజ్ఞురాలమై నువ్వు బ్రతకాలి కదా. ఈ లోకంలో ఉంటే ఎక్కడో చల్లా చెదురై ఎక్కడో ఈడ్చుకుపోయేవాడివే, త్రాగుపోతుల్లో కాలవల్ల పడి ఎక్కడో నిన్ను చీల్చాలి దాన్ని పోయే వాళ్ళందరూ ఎడమ కాలుతో తన్నుకుంటూ వెళ్ళిపోయేవారే. ఇప్పుడు ఒక పరిశుద్ధమైన గుంపును, ఒక పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకొని ఒక పరిశుద్ధమైన స్థలములో నువ్వు కూర్చోవడానికి నీ దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమించి ఇచ్చినటువంటి ఆ బాధ్యతను బట్టి ఎలా బ్రతకాలండి అతను? అమ్మా, ఈ మాటలు మనిషి అయి బ్రతుకుతున్న వాడు ఎవరైనా ఉంటే ఈ రోజు నుంచి మరలా దేవుడు నాకు అప్పగించిన దానిని గట్టిగా పట్టుకుంటాను. దేవుడు మరలా నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడగా నేను దానిని మరలా ఆశించను అని ఒక తీర్మానం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా బ్రతకాలి వాళ్ళు? చూద్దాం. మూడు మాటలు చదివించి మీకు ఓహో ఇలాంటి వాడా ఇతను, ఇలాంటిదా అక్కాయ అనుకొని మిమ్మల్ని మీరు సరిపెట్టుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. త్వరగా నాకు సహకరించండి, నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 3:13 అబియాకును యెరోబాముకును యుద్ధము కలగగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలులు సైన్యమును ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేశాను. జాగ్రత్తగా వినాలి మాట. యెరోబామును 8 లక్షల మంది పరాక్రమశాలను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారి యుద్ధమునకు వ్యూహపరిచెను. అప్పుడు అబియా ఎఫ్రాయిము మన్యమందుండు సెరురాయిను కొండ మీద నిలిచి దాన్ని విడిచిపెట్టి 9వ వచనం చదువు. 9 మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్య దేశముల జనుల
యాజకులుగాను నియమించారు కదా. ఒక కోడెతోను ఆ 7 గొర్రె పొట్టేళ్లతోను కొట్టాడుతోను నన్ను ప్రతిష్ఠించుటకై వచ్చు ఆ ప్రతి వాడు దైవములు కాని ఆ వాడికి యాజకుడుగా ఉంటున్నాడు. వాడికి యాజకుడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 12వ వచనం చదవండి. 12 ఆలోచించండి. దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బోరలు పట్టుకొని ఊదినట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీకు అర్థం కావాలి కదా. ఇప్పుడు చదివించిన మాట మీకు ఎవరికైనా అర్థమయ్యింది అంటే అన్నవాళ్ళు కొంచెం బైబుల్ అవగాహన ఉన్నటువంటి వారికి కొంచెం అర్థమవుతుంది. బైబుల్ అవగాహన లేనటువంటి వారికి ఏదో కుడితిలో పడ్డట్టు ఎలకలాగా కొట్టుకుంటా ఉంటారు అటు ఇటు. ఏదో ఆయన ఏదో చెప్పాడు, ఏదేదో చదివాడు, మాకెవరికి తెలియదు అన్నట్లుగా. ఇప్పుడు నేను వారిద్దరి గురించి ఎవరమ్మగా 2 మాటలు చెప్తాను. యెరోబాము ఈ సొలొమోను దగ్గర పనివాడు. దేవుడు ప్రేమించి అతని ఎనయాను చూసి యెరోబాముకి యోధా ప్రజలను అప్పగించాడు. దేవునికి స్తోత్రం. యెరోబాముకి ఇశ్రాయేలు ప్రజలను అప్పగించాడు. ఎవరి చేతుల నుంచి తీసుకొచ్చి అప్పగించాడు? ఆ సొలొమోను తర్వాత యెరోబాము, రెహబాము తర్వాత యెరోబాము వచ్చాడు. యెరోబాము చేతులకి సేవ వచ్చింది, అంటే ఈ రాజరికం వచ్చింది. ఒక వర్గాన్నేమో అబియా ఏలుతున్నాడు, ఒక వర్గాన్నేమో ఈ యెరోబాము ఏలుతున్నాడు. వాళ్ళిద్దరికీ ఒకనాడు గిట్టలేదు. గిట్టక ఏం జరిగిందంటే అబియా 4 లక్షల మందిని పోగు చేసుకున్నాడు. యెరోబాము 8 లక్షల మందిని పోగు చేసుకున్నాడు. ఎవరెక్కువ? యెరోబాము పోగు చేసుకున్న సైన్యమే ఎక్కువ. 8 లక్షలు రెట్టు పోగు చేసుకున్నాడు ఆయన. వాళ్ళిద్దరూ యుద్ధానికి సిద్ధపడతా ఉన్నారు. యుద్ధానికి సిద్ధపడుతున్నప్పుడు వారు యెరోబాము ఎలాంటి స్వభావము కలిగిన వాడో, ఈ అబియా ఎలాంటి స్వభావము కలిగిన వాడో మీకు అర్థం కావడానికి మాత్రమే ఒక 2 మాటలు చెబుతాను. దేవునికి స్తోత్రం. యెరోబామేమో తన ఏలుబడి చేస్తూ ఉన్నాడు. మొదట బాగానే ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్పే మాటలు ఇయే. మొదట్లో మనకు అప్పగించినప్పుడు బాగానే ఉంటాం. మనకు మొదట స్థాపించినప్పుడు బాగానే ఉంటాం. ఆ తర్వాతనే వచ్చింది గుణం, ఆ తర్వాతనే వచ్చింది. వీడు పనివాడే కదా, వీడికి అప్పగించాడు కదా బాధ్యత. యెరోబాము ఎలా ఉండాలి చెప్పండి? యెరోబాము ఎలా ఉండాలి? యెరోబాము దేవునికి కృతజ్ఞుడై, అయ్యా నేను ఒక పనివాడిని, అయినా కూడా నన్ను ప్రేమించారు. నన్ను ప్రేమించి ఈ ఇశ్రాయేలు మీద నన్ను రాజుగా నియమించావు. నన్ను రాజుగా నియమించిన దాన్ని బట్టి నీ యందు కృతజ్ఞుడై నీవు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు నాకు అప్పగించిన ప్రజలనే నేను వాడుకుంటాను, నడిపిస్తాను అని ఆయన సొంత ఆలోచన చేయకుండా దేవుని ఆలోచన ప్రకారంగా నడిపించబడుతూ ఉండాలి. ఏం చేస్తాడంట? ఏం చేశాడంటే మీరు చదివిన ఆ వాక్య భాగంలో మీకు అర్థమైంది ఏంటి? ఏం చేశాడంటే యెహోవా యాజకులను, లేవీయులను విసర్జించాలని తోసివేశారంట. వాళ్ళని పని మీరు మాకు అవసరం తెలియకోండి అని లోకములో ఉన్న వారిని అందరినీ తెచ్చుకొని యాజకులుగాను లేవీయులుగాను
ఏర్పాటు చేసుకున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థం కావడానికి మాత్రమే చెప్తాను. అవన్నీ చెప్పాలంటే ఆ 1 గంటలు చెప్పుకుంటే కానీ మనకు అర్థం కాదు. ఈ అబియా ఏమో దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏదైతే చేయమన్నాడో, ఏ ఆలోచన అయితే చెప్పుకుంటూ వచ్చాడో ఆలోచన ప్రకారంగానే నడిపిస్తున్నాడట. ఆలోచన ప్రకారంగానే నడుస్తున్నాడట. దేవునికి భయపడుతూ దేవుని సేవకులు చెప్పినట్లుగానే నడిపించబడుతూ వస్తున్నాడట ఆయన. దేవునికి స్తోత్రం. యెరోబామేమో తన సొంత మీకు ఆ చదివిన దాంట్లో మీకు అసలు రాలేదు కదా. అది మీ కొరకు యాజకులను లేవీలను మీరు ఏర్పాటు చేసుకున్నారు అనే మాట చదివారా? మీ కొరకు నేను తాండూరులో కూడా చెప్పాను ఒక మాట. మీ సేవకులు, మీ ప్రవక్తలు అన్నాడు అక్కడ ఒక మాట. మీ ప్రవక్తలు అన్న మాటకు నా ప్రవక్త అన్న మాటకు కొంచెం భేదం ఉంది, కొంచెం భేదం ఉంటుంది. ఆయన ఎప్పుడు మీ అంటూ నా అంటాడు ఆయన. దేవునికి స్తోత్ర. ఆయన ఏర్పాటు చేసుకున్నవాడైతే నా కుమారుడు, నా సేవకుడు, నా యాజకుడు అంటాడు ఆయన. మీ అన్నాడంటే వాళ్ళు మీరు ఏర్పాటు చేసుకున్న వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా యెరోబాము తన సొంత వారిని సొంతగా ఆ యాజకుడు అహరోను సంతతి వారిని, అక్కడ కూడా మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని ఉంది. అంతకు ముందున్న వారు అహరోను సంతతి వారట, యాజకులు అంట, లేవీలంట. వారినంట మొత్తాన్ని పీట పక్కన పడేసి మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీలను త్రోసివేసి అన్య దేశముల జనులు దేశములో ఉన్న జనులను తీసుకొచ్చి మీ కొరకు యాజకులను ఏర్పాటు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు దేవునికి భయపడే వారిగా మీరు బ్రతకండి. నా దేవుడు ఎప్పుడు మీ కార్యాలను సఫలము చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనసులను సంతోషపెట్ట అవసరం లేదు. మనం మనుషులను సంతోషపెట్టను. ఒకవేళ సంతోషపెట్టే తృప్తిపరచండి, అంతేగాని వారిని సంతోషపెట్టని అవసరం లేదు. నీ దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టేవాడమై ఉందువుగాక. దేవునికి స్తోత్రం. ఈ యెరోబాము దేవుణ్ణి సంతోషపెట్టేవాడై లేడట. ఈ అబియా మాత్రము దేవుణ్ణి సంతోషపెట్టేవాడై, దేవుడు ఎవరినైతే యాజకులను ఇచ్చాడో, దేవుడు ఎవరైతే లేవీలను ఇచ్చాడో వారి చేతనే నడిపించబడుతున్నాడట. ఇప్పుడు 8వ వచనం చదవండి. ఇప్పుడు 8వ వచనం ఒకసారి చదివి. ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుతున్నారు. దేవుని గొప్ప సైన్యముగా ఉన్నారు. ఆ గొప్ప సైన్యం అంటే 8 లక్షల మంది. మీరు అబియాకుంది 4 లక్షల మంది. అయినా కూడా అబియా సైన్యము గెలుస్తుందట, యెరోబాము సైన్యము ఓడిపోతుందట. ఇప్పుడు ఎవరికి పెట్టాడు లింకు అంటే అందరూ దేవుని పిల్లలే. దేవునికి స్తోత్రం. గమనించారా? మీరు గమనించారా? ఒక మాట గమనించారా? ఇశ్రాయేలు ప్రజలెవరు? చెప్పండి. ఇశ్రాయేలు అన్యులు కాదు, ఇశ్రాయేలు కాదు. యుద్ధం ఎవరెవరికి చెప్పాలి. ఎవరెవరికి? ఇశ్రాయేలుకి, యోధా వారికి. ఎవరి ద్వారాగా వచ్చింది యుద్ధం? ఎవరి ద్వారాగా వచ్చిందంటే ఏలుబడి చేసేవారి ద్వారాగా వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏలుబడి చేసేవారు దేవునికి భయపడి దేవుని యాజకులు చెప్పిన మాట ప్రకారంగా జీవించగలిగిన వారైతే వారి పక్షాన నా దేవుడు ఉండునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం.
వారికి సహాయకుడిగా ఉండునుగాక. మీరు కూడా అలాగ చేసేవారైతే, మీరు కూడా మీకు అప్పగించిన దానిలో నమ్మకస్తులైతే, మీకు అప్పగించిన దానిలో నమ్మకస్తులైతే, నమ్మకస్తులైన వారిని, వారి పక్షమున నా దేవుడు ఎల్ల వేళలా అభియాకు తోడై ఉండునట్లుగానే మనందరికీ తోడై ఉండునుగాక. హల్లెలూయా. అయిపోయింది, చరిత్ర అయిపోయింది, చరిత్ర అయిపోయింది, ముగించుకుందాం. త్వరపడుతున్నారు, కొంచెం త్వరపడుతున్నప్పుడు మనం కూడా సర్దుకోవటం బెటరు. దేవునికి స్తోత్రం. నడవడి కలుపుకొని త్వరగా ముగించుకుంటే అది మనకు మంచిది. దేవునికి స్తోత్రం. మోకరిద్దాం, అందరం మోకరిద్దాం, అందరం మోకరిద్దాం. అభియాకు తోడైన దేవుడు